రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవన్న సీఎం ఆసుపత్రులకు, హాస్టళ్లకు, దేవాలయాలకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈ రోజు జరిగిన చంద్రబాబు సమీక్షలో ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, ముఖ్యంగా గ్యాస్ కొరతకు సంబంధించి? అంటే సింధు, ఈరోజు అయితే మాత్రం ప్రధానంగా గ్యాస్ సమస్య తీవ్రత మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం జరుగుతుందో, ఇరాన్ యుద్ధం కారణంగా కాదు, హార్మోజ్ జలసంధికి సంబంధించి అక్కడి నుంచి గ్యాస్ రానటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్ ఇబ్బందులు, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇబ్బందులు అయితే మాత్రం తీవ్రతరమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆర్టీజీఎస్లో ఈ రోజైతే ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిఎస్ సాయి ప్రసాద్, అలాగే వివిధ గ్యాస్ కంపెనీలకి సంబంధించినటువంటి వ్యక్తులైతే హాజరయ్యారు. ప్రధానంగా గెయిల్ సంస్థ, అదేవిధంగా కూడా ఓఎన్జీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఈ గ్యాస్కి సంబంధించిన వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులకి సంబంధించిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ కంపెనీలకి సంబంధించి అసలు గ్యాస్ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనే అంశం మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా సమీక్షించడం జరిగింది. ఆ తర్వాత అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడుతుందని జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మరో 15 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కూడా అవసరాలకు సరిపడే విధంగా, గృహ అవసరాలకు సరిపడే విధంగా కూడా ఎల్పీజీకి సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు అయితే ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా కూడా మొత్తం 14,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అయితే రాష్ట్రంలో ఉన్నాయి. మరికొన్ని కొంత కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గ్యాస్ అయిపోయిన తర్వాత మాత్రం బుక్ చేసుకున్నా కూడా వెంటనే 1 లేదా 2 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ని అందించేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేశాడు. అదేవిధంగా కూడా ప్రత్యామ్నాయాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే మాత్రం ఆయన ఒక సలహా అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా కూడా ఇండక్షన్ స్టవ్స్, అంటే ఏదైతే ఎలక్ట్రికల్ స్టవ్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు మార్కెట్లో కూడా పూర్తిగా కూడా లభ్యత అనేది లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో మాత్రం వాటి ఈ లభ్యత అనేది మరింతగా ఉండే విధంగా కూడా చూసుకోవాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఇక పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్కి సంబంధించి విస్తృతంగా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్స్ ద్వారా గ్యాస్ని ప్రజలకు అందించాలి అని ఆయన అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనపడింది. అదేవిధంగా కూడా ఎల్పీజీ, అదేవిధంగా పిఎల్జీకి సంబంధించినటువంటి ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సజావుగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయనైతే చెప్పడం జరిగింది. అలాగే కేజీ బేసిన్లో ఉన్నటువంటి న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ కూడా ప్రజలకు పైపుల ద్వారా గృహాలకు అందించేటువంటి సదుపాయాన్ని త్వరలోనే తీసుకురావాలని చెప్పి ఆయన అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా పూర్తి స్థాయిలో కూడా పెట్రోలియం ఉత్పత్తులకు అయితే తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. అదేవిధంగా కూడా ప్రపంచం మొత్తానికి దాదాపు భారతదేశానికి 40% హార్మోజ్ జలసంధి నుంచి అక్కడి నుంచి నౌకల ద్వారా అయితే గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ ఉత్పత్తులు కానీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ దాన్ని నిషేధించినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇప్పుడు కొంత ఇబ్బంది అయితే వస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇబ్బంది లేకుండా చూసేందుకు మాత్రం ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించిన అధికారులని గ్యాస్ పెంచుకోవాలని చెబుతూనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులందరికీ కూడా గ్యాస్కి సంబంధించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు తాను సమీక్షిస్తూ ఉంటారని, గ్యాస్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉన్నదని చెప్పి అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.